श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
బాబా సాయి 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 బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित श्री जी.के. रेगे, రిటైర్డ్ తహసీల్దార్, ఇండోరు. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరోల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న గీగ్గాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకుని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డ భయపడకు, నీకు 3 రోజులలో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడడానికి వచ్చేలోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడికి వచ్చినది ఎవరో సన్యాసి కాదని సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది.
మా మామగారు నన్ను షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడి వెళ్ళలేకపోయాను. 1914లో నా మూడవ కుమార్తె వివాహం మాండ్లలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టులో ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఊదీ పొట్లాము, ఊదిని వధూవరుల నొసటపై పెట్టమనే ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీర్ వచ్చి మా మామగారిని 1 పైసా అడిగారు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తర్వాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీర్ సాయిబాబా అయి ఉంటారేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక ఫకీరు నా దగ్గరకు వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకుని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వివాహం జరిగిన తర్వాత నేను షిరిడి వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అడిగారు. నేను ఒక పేద గుమస్తానని, అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తర్వాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకుని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి కాటేగాం తిరిగి వెళ్ళిన తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుందని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థాయికి చేరుకుంది. బిడ్డ కృషించిపోయి ఎముకల గూడుగా తయారైంది. వైద్య చికిత్సలు, మందులు ఏవీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలని 3వ నాటికి తీసివేస్తానన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసులోని ఆఫీసులో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో పోశాను. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకుని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకుని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూలులో మ్యాట్రన్గా పనిచేస్తోంది. 1924లో నా 4వ కుమార్తె మైనాభాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకడం ఆరంభించాను. కానీ సరైన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టున్నాను. నా భార్యను అంజన్గావ్లో ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజు జీరాపూర్ వెళ్ళు అనే కంఠధ్వని వినిపించింది. తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చున్నాయి. కానీ వాడి భార్య 9 నెలల గర్భిణిగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తర్వాత నన్ను నెమావార్ జిల్లాలోని కదేంగాకు బదిలీ చేసినట్టు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరకు పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయి తన చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతనిని చూడడానికి వెళ్ళినప్పుడు తనతో బల్వంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకుని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని ఉండగా ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అన్న కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ పర్నేర్కర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926లోనే పదవి విరమణ చేసి పింఛన్ తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధా పత్రికలో తన అనుభవాలు దాన్ని ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాణ్ణి. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాణ్ణి. నేను ఎల్లప్పుడూ నా వకీల్ స్నేహితులతో శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడైనప్పటికీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ శ్రీ సాయిబాబాను గురించి నాకు చెప్పలేదు. 1/7/1939 మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెప్తూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని అని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికి అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్ళపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజక్షన్లు వాడాము, కానీ అవి పనిచేయలేదు. నేను బాబా ఊదిని ఆ కురుపులపై పూయమని చెప్పాను. ఆమె రోజు ఊది రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊది చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊది అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరం రాయకుండానే రహతా నుండి పోస్ట్లో మాకు ఒక ఊది పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊది పూయటం ద్వారా క్రమంగా నా భార్య కాళ్ళకున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థం ఇవ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యము ఇంట్లో పూజించడమే కాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తుంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్య కాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాసిస్తున్నాను. నేను చెప్పిన వాటిల్లో ఏవీ కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడిలో ఉండగా నా కాలికి ఎగ్జిమా అంటే ఓ తరహా పొడ రోగము సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపర్గాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామ కూడా మందులు ఇచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను, కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడి తిరిగి వెళ్ళి పురాణ పఠనం చేయి అన్నారు. ఎగ్జిమా బాధ వల్ల నాసిక్ వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయం అవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడి తిరిగి వచ్చాను. నేను షిరిడి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అన్నతడు పారాయణం చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనిపై సిరివల్ అన్న చోటుకి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడిలో బస్సు దిగుతుండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తనకు అత్యవసరంగా సిరివల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణం నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోటీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణం చేయనారంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ్ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణము మరియు దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో
ప్రతిరోజు పారాయణం చేసి ఊది రాసుకునేవాణ్ణి. 7 రోజుల్లో నా చర్మ వ్యాధి పూర్తిగా నయమైంది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతేచంద్ మార్వాడికి నేను రూ. 350 బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవటానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కల్లో కనిపించి నన్ను మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతలోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరం వల్లించాము. తర్వాత బాబా నన్ను నీకేం కావాలని అడిగారు. ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తుని చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. ఇమాంబాయి చోటేఖాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీయ సాధువైన దుర్వేష్ షా చెప్పగా విన్నాను. నాకు మా మేనత్తకు అనగా మా అత్తగారు కూడా మధ్య గల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్ వాడ 1910 నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష్ షా నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా అబ్బవైనట్లు నన్ను ఏదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను బీతిల్లిపోయాను. బాబా ఎప్పటివలా అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకి వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీది ముందు మంటపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకుని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోప్పడుతారు అని అడిగారు. దానికి బాబా, ఏంటి వాడిని బిడ్డ అంటావా? వాడు ఒక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. ఆ విషయం బాబాకు ఎవరూ చెప్పే అవకాశమే లేదు. నేను మామల్తదార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. అతను సరి అయిన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుకుని క్రిందపడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మామల్తదార్కు చెప్పాను. మామల్తదార్ నన్ను ఎక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కోవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తరువాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింబాయి, జోగ్, దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకువెళ్ళారు.
నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి, భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తరువాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారమవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. రెండవ సందర్శనము. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహాసపతి మావిసి ఉన్నారు. బాబా మావిసితో, జనం నా మాటలు వినరు, పోకిరి వెధవులు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలని తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తరువాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మావిసితో, ముళ్ళు గుచ్చుకుని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. మూడవ సందర్శనము. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీ వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మావిసితో, ఊదీ తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడివనే అని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో గాని లేక భక్త సందోహాన్ని సంబోధించి గాని చెబుతారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్లడంతోనే వారంతట వారే ఊది నా చేతిలో పెడుతూ, ఇంటి వాకిట్లో ముసిలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన ఖాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా నలుగురు అక్కా చెల్లెండ్లు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. ఖాజీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్శనము. నెల రోజుల తరువాత నేను తిరిగి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి దర్శనము. ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు, వెళితే తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడీ విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటల్లో షిరిడీకి 12 మైళ్ళ దూరంలోనున్న వారి నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలైంది. నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురళా గ్రామం చేరేసరికి సూర్య అస్తమయ సమయమైంది. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షమొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలు అవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగుపడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది.
ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతు ఎంతో తెలుసుకోకుండానే దానిలోకి దిగాను. నీళ్లు మోకాలు లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుదిరిగి చూసి భయభీతుడినయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నది లోతు కనీసం 20 అడుగులు ఉంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాను. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు అనగా పిడుగులు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 4 సంవత్సరాల క్రితం గులాబీ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడీ వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లట్కర్ అనునతడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు అంటే బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్ర పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకొని వచ్చి గులాబ్ పెళ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీ పొలిమేరలో ఉన్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తర్వాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బుబా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు: లా ఇల్లా ఇల్లిల్లాహ్ క్యా బడా దర్బార్ హై, మున్షీజీతో అందాయి హై, సర్దార్జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకొనిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చొని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు అంటే గూడు వద్ద కాసేపు నిలిచి తర్వాత పైకప్పుకి ఎగిసి చిన్నా భిన్నమై అసంఖ్యాకమైన తొలకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకొని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తమ మెడపై సట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమయ్యింది. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మంటపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళీ తయారు చేశారు. తర్వాత బడే బాబా కొడుకు కాసింబాయి వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్కు వెళ్ళి సంసుద్దీన్ మియాను దర్శించు, అతనికి ఈ 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవ్వాలి
న్యాస్ జరిపించు అన్నారు. దీనికి సంబంధించిన ఫుట్ నోట్ ఒకటి చదువుకుందామండి. మౌలు అంటే దేవుని స్తుతిస్తూ పాడే పాటలు. కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు. న్యాస్ అంటే అన్న సంతర్పణ. కంటిన్యూషన్. తర్వాత బన్నేమియా ఫకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి నౌదిన్ నౌ తారీఖ్ అల్లామియానే అప్నా దునియా లేగయా మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 250 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు క్రొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిం, అతని సేవకుడు అమీర్ ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ సంసుద్దియా మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులెవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ సంసుద్దీన్ పొళ్ళిపోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతనింటికి తీసుకెళ్ళి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ న్యాస్ చేసి తర్వాత మౌలు కవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి క్రిందికి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళితే కోప్పడతారని చెప్పారు. దాదాపు 1 గంట సేపు వేచి ఉన్న తర్వాత నేను ధైర్యం తెచ్చుకొని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకొని షిరిడీ తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్కు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతడి దళం ముందుకు వెళుతుందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదీ పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్యి త్రవ్వు, ఊదీ తిను అని. అతను ఊదీ తీసుకొని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గామిలో శవాన్ని మోసుకుంటూ వెళుతున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవదృశ్యం మాత్రం అతనిని వీడిపోలేదు. అంతేకాదు, అతనికి శవదృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దెవ్లాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒక రోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం ఫకీరి ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలి అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరిని తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మంటపం దగ్గర అబ్దుల్ ఖాదిర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లవ్ బలైడర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్టు లాక్కున్నారు.
వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదర్ అలీ ఒక ఖోజా. అతడిప్పుడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ మదర్ అలీకి గురువు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజు, అజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మండపం దగ్గర తబోద్ నిర్మించమని బాబా ఆదేశించేవారు. దానిని నిర్మాణానికై ఈయన ఖర్చు కూడా వారే భరించేవారు. తబోత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం, కిచిడి చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా పత్య చదవడం కానీ ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజ్ చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చుని నమాజ్ చేయటం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగటం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈరోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమో ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అతని ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రులు సమాధుల వద్ద ఏదో గొనుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక వస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళ్తుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళ్తున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్యపెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. మా ఊర్లో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను, ఎందుకిలా భార్య బిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేట్, తెలుసుకున్నదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీంతో అబ్బాస్ సేట్ భార్య బిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావిడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోని మంత్రాన్ని, అది నాకు తెలుసు, 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడీ నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అనే అతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలోని కర్నాడ్కు చెందిన హీడాబేగ్ అనే అతడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అతడు ఢిల్లీకి చెందిన మౌలియా
యాకూబ్ కూడా షిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రి గాని పగలు గాని మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా మిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు. నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో. అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేనొకసారి అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చొని ఉన్నాడు. నెవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ ప్లస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్, లే, నేను లంక శంక తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదల్లేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటికి పక్కనే ఒక గుంటలో నీళ్లు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండటానికి గల కారణం రాత్రి వినపడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరైనది చెప్పగా నేనెప్పుడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొల్పే 3 వింత సంఘటనల గురించి వివరిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అహ్మద్ నగర్కు చెందిన అన్వర్ ఖాన్ కాజీ తేలికాకూట్లో ఉన్న మసీదును పునరుద్ధరించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని తవ్వి తీసుకుని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్ళి నింబారు వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడీ వచ్చి తాకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చుని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసుంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. కాండ్షేలోని జల్గాంలోనున్న మీరన్కు చెందిన మద్దూషా ఫకీర్ 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరమేమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాపూసాహెబ్ జోగ్తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండి నాణాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్ బార్కర్, షింపి అను 2 బాలురను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చుని ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీరుకిచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకొచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరీ 2-3 రోజులు ఏదో గొనుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకుని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నూగాం సమీపంలో నడిచి వెళుతున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దారుగా పనిచేస్తున్న
ఐరష్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీరును పలకరించాడు. ముందు ఫకీరుకు ఆహారం పెట్టి తరువాత 200 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తరువాత ఐరష్ షా షిరిడీ వచ్చి తాత్యా పాటిల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాన్నిలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడీ రమ్మని, నూగాంస్ పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకుని నడిచి వస్తున్న ఫకీరొకడు ఎదురు పడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తరువాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఫకీరుకి ఇచ్చాడు. ఆ ఐరన్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అను గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4,000 రూపాయలు గాని 5,000 రూపాయలు గాని కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు కింద మల విసర్జన చేయమని, అప్పుడు అతడికి నాణాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గనుకాడు అనునతడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గనుకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూరుకు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీ కీ జై. శ్రీ ఎంబి సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీర్, పల్టన్ షుగర్ వర్క్స్. వయస్సు 41 సంవత్సరములు. బ్రాహ్మణుడు. తండ్రి విష్ణు, పల్టన్, సతారా జిల్లా. 1931లో నీమ్గాం షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్టు తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకొని షిరిడి వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తర్వాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలను వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయడానికి మట్టి త్రవ్విస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా, లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతనిని బయటికి తీయి అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న కందకంపై నుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికితీసి కూలీలను లేవదీశాము. పూడుకొని పోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తుంది. కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతనిని బండిలో వేసుకొని అతనింటికి తీసుకెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించుకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడడం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టర్ ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకెలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి
షిరిడి సంస్థాన్ కమిటీ వారు నా కోసం షిరిడిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడి వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్డి నేవాల్కర్కు నేను నీమ్గామ్ కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతనిని కలిశాను. అతను నాకు సభా మండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడిలో ఉన్న సభా మండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది, కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోనే, సతారా జిల్లా, ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకొని వెళ్ళి ససున్ ఆసుపత్రిలో డాక్టర్ గర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చొని ఉన్న సాయిబాబా శరీరంలోనికి వెళ్తున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడి సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోతీయ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ శ్రీ భాస్కర్ సదాశివ్ శాతం, పోలీసు సబ్ ఇన్స్పెక్టరు, హిందూ మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీసు కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడి వెళతానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడి నుండి ఊది ప్రసాదము పంపమని కోరగా శ్రీ సగుణ్మేర్ నాయక్ నాకు ప్రసాదము, ఊది రెండూ పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తర్వాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడి వెళ్ళమని చెప్పాడు. నేను, నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడి వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీలు చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో
పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంగా ఉత్తర్వులు రా సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba 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 Shri Sachidananda Sadguru Sainath Maharaj Sharat Baba Ki Jai. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू,
मैं ना जानू अल्लाह इलाही नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्ची श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా